వేర్స్ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీతో ఒక విషయం షేర్ చేసుకుంటాను, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. అదేంటంటే చాలామంది వాళ్ళ అనుభవాలు బట్టి చాలా విషయాలు మనతో చెప్తూ ఉంటారు కదా. అయితే వాళ్ళ అనుభవాలని మనం ఎలా గెస్ చేయొచ్చు అంటే, నాకు తెలిసి ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఎందుకని ఇలాగంటున్నానంటే, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు వాళ్ళ అనుభవాన్ని బట్టి ఒక్కొక్కసారి వాళ్ళు చేసిన పనిలో వాళ్ళు సక్సెస్ అవ్వకపోవచ్చు. కానీ అదే అనుభవాన్ని మనం పట్టుకుని దీంట్లో నేను కూడా సక్సెస్ అవ్వనేమో అని చెప్పేసి ముందుకు వెళ్ళకపోవటం చాలా తప్పు. అది ఎలా చెప్పొచ్చంటే, చాలామంది అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, చాలామంది విడాకులు తీసుకుంటారు. మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని గొడవల వలన విడాకులు తీసుకుంటారు. అంటే ఒక 100 జంటలకు పెళ్ళయిందనుకోండి, దాంట్లో ఒకళ్ళో ఇద్దరు విడాకులు తీసుకుంటారు. ఇప్పుడు ఆ విడాకులు తీసుకున్న ఆ భార్య భర్తలని కనుక మనం ఎవరైనా అడిగామనుకోండి, మ్యారేజ్ అసలు చేసుకోకండి, మ్యారేజ్ చేసుకుంటే చాలా గొడవలు వస్తాయి, అలా వస్తాయి ఇలా వస్తాయి అని చెప్పేసి చెప్తారు. ఒకవేళ అది మనం ఉదాహరణగా తీసుకుని వాళ్ళ అనుభవాన్ని బట్టి మనం ముందుకెళ్తే అది కరెక్ట్ అంటారా? కాదు. నాకెందుకు అలా అనిపించింది. ఆలోచించండి. అంటే అంటే వాళ్ళ అనుభవాన్ని మనకు చెప్పినప్పుడు వాళ్ళు వాళ్ళ సిచ్యువేషన్లో వాళ్ళు సక్సెస్ అవ్వలేకపోయారు. కానీ మనం సక్సెస్ అవ్వచ్చు కదా. కాబట్టి అనుభవం వేరు, అనుభూతి వేరు. అంటే మనం చేసిన పనిలో మనం గనక మంచిగా ఎఫర్ట్ పెట్టి ఆ పనిలో సక్సెస్ అయ్యామనుకోండి, మనం ఒక మంచి ఉదాహరణ కావచ్చు. లేదు, మనం చేసే పనిలో మన ఇష్టం వచ్చినట్లుగా ఉండి ఏది అవుతుందిలే అని అనుకున్నాం అనుకోండి, మనం ఒక చెడ్డ ఉదాహరణగా మిగిలిపోతాం ఇతరులకి. కాబట్టి ఆలోచించండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.